వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈ వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి నాకు నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది, అందులో నేను బ్రోకరేజ్ ఎంత పే చేశాను అండ్ అదర్ ఛార్జెస్ ఎంత పే చేశాను అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ గురించి కూడా తెలుసుకుందాం అనమాట. సో వీడియో మీరు చివరి దాకా చూడండి. అండ్ మీరు ఆప్షన్ ట్రేడింగ్ కనుక చేస్తూ ఉంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ పైన నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ పైన. సో నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే మనం చార్ట్ చూడము, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వము, నిఫ్టీ యొక్క డైరెక్షన్ చూడము, జస్ట్ ఆప్షన్ ప్రీమియంని చూస్తాము, సెల్ చేయడం జరుగుతుంది అనమాట. బోత్ సైడ్ పీఈని సిఈని షార్ట్ చేస్తాము అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ ఏ లెవెల్లో పెట్టుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కదా, స్టాప్ లాస్ ఏదో ఒక సైడ్ పీఈ సైడా లేదా సిఈ సైడ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో సిఈ సైడ్ కానీ పీఈ సైడ్ కానీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో స్టాప్ లాస్ హిట్ అయింది, సపోజ్గా పీఈ స్టాప్ లాస్ హిట్ అయిపోతే మనం అగైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీన్ని అకార్డింగ్ సిఈకి అకార్డింగ్గా మనం అగైన్ ఇంకో పీఈని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ సేమ్ మనం స్టాప్ లాస్ ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్, సెల్లింగ్, స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్, ఈ 3 థింగ్స్ అనేది మన నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్లో జరగడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ నేర్చుకోవాలనుకునే వారైతే వాళ్ళకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. ఓకే, అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి 1 minute గైస్, ప్రాఫిట్ అండ్ లాస్లో చూద్దాము. మీకు ఇక్కడ చూపిస్తాను. నేను వాడేది ఎంస్టాక్ అప్లికేషన్ అనమాట. సో ఇందులో మీకు చూపించడం జరుగుతుంది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి నాకు కన్సిస్టెంట్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, కన్సిస్టెంట్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం నేను ఈ 10 డేస్లో 2 వీక్స్ అంటే 5 days 10 days అనమాట. 10 daysలో మ్యాక్సిమం నాకు 8 to 9 days ప్రాఫిట్లోనే ఉన్నాను నేను. సో మనం చూద్దాం వీక్లీ ప్రాఫిట్ ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది, సెకండ్ వీక్ ఎంత వచ్చింది. అండ్ నేను ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదంటే లాస్ట్ ఫ్రైడే, నిన్న ఫ్రైడే ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. కాకపోతే టెలిగ్రామ్ పైన మన ప్రాఫిట్ స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో లేకపోతే నేను లింక్ బయోలో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వైజ్ ఇక్కడ నేను ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఆప్షన్స్ అండ్ 1 week. ఓకే, 1 week ఆప్షన్స్. సో కస్టమ్ డేట్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రైడే ఎంత డేట్ అంటే 12th. సో 12th December రోజు మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూద్దాం. ఓకే, సో ఆ రోజు నేను 2 స్టాక్స్లో ఇంట్రాడే కూడా చేయడం జరిగింది. అందులో నాకు ఎంత వచ్చిందంటే జస్ట్ మీకు చూపించడం జరుగుతుంది. సో 140 గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగింది. అందులో బ్రోకరేజెస్ 40 రూపీస్ అండ్ అదర్ ఛార్జెస్ 23 రూపీస్ కట్ అవ్వడం జరిగింది. అరౌండ్ 84 రూపీస్ నెట్గా మనకు క్రెడిట్ అవ్వడం జరిగింది అనమాట అకౌంట్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడొచ్చు అనమాట. జస్ట్ ఏ మినిట్. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది 4293 ఉంది కదా, ఇది ఓవర్ నైట్ పొజిషన్స్ది అడ్జస్ట్మెంట్ కాక మీకు ఇలా చూపిస్తుంది. నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. సో యాక్చువల్లీ మనకు ఫ్రైడే రోజు 882 రూపీస్ అయితే రావడం జరిగింది. అండ్ దానికన్నా ముందు రోజు నేను ఏం చేశానంటే ఓవర్ నైట్ పొజిషన్ హోల్డ్ చేయడం జరిగిందనమాట. అందులో లాస్ అయితే రాలేదు, మనకు ప్రాఫిట్లోనే క్లోజ్ చేయడం జరిగిందనమాట. కాకపోతే ఇది అడ్జస్ట్మెంట్ సరిగా కాకపోవడం వల్ల మనకు ఈ 4293 అని చూపిస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీకు 1 వీక్ది చూపిస్తాను. 1 వీక్ది మండే నుంచి, సో 8th నుంచి 12th వరకు చూడండి. సో 8th నుంచి 12th వరకు ఇక్కడ మీరు డేట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో 8th నుంచి 12th వరకు. ఓకే, 8th నుంచి 12 వరకు వచ్చేసి మనకు 1721 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. అందులో బ్రోకరేజ్ వచ్చేసి 370, 250 ఏమో అదర్ ట్యాక్సెస్ అండ్ అదర్ ఛార్జెస్ అనమాట. ఇవన్నీ మనం తీసేస్తే మీరు చూడండి, 1721లో మనం అరౌండ్ -370 చేసేయాలా, నెక్స్ట్ -250 చేసేస్తే ఎంత వస్తుందంటే మనకు నెట్ ఎంత వస్తుందంటే 420, 620 అంటే 1121 కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. నెట్ మనకు ఈ వీక్లో 1121 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. నేను ఓన్లీ 1 లాట్ పైనే
ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. 1 lakhtతోనే చేయడం జరుగుతుంది. సో 1 lakh పైన నాకు అరౌండ్ ఈ వీక్లో 1% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ ఓవరాల్గా పర్ మంత్ నా టార్గెట్ వచ్చేసి 3% నుంచి 5% అనమాట నా క్యాపిటల్ పైన. సపోజ్ నా క్యాపిటల్ 1,00,000 ఉంటే 3,000 నుంచి 5,000 వరకు నా టార్గెట్ అనమాట నెట్. ఓకే, సో ఈ వీక్లో మనకు 1% అయితే రావడం జరిగింది. దీనికన్నా ముందు వీక్లో 1 lakh పైన 1 lakh క్యాపిటల్ పైన నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో చూద్దాము. ఓకే, సో నేను డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మండే 1st డిసెంబర్ నుంచి 5th డిసెంబర్ వరకు డిసెంబర్ యొక్క ఫస్ట్ వీక్ అనమాట. సో మీరు ఇక్కడ గమనించండి. ఓకే గైజ్, ఇక్కడ మీకు క్లియర్ కట్గా నేను అసలు ట్రాన్స్పరెంట్గా క్లియర్ కట్గా మీకు చూపించడం జరుగుతుంది. సో నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మనది రియలైజ్డ్ ప్రాఫిట్, బ్రోకరేజ్ ఛార్జెస్ అండ్ అదర్ ఛార్జెస్ మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో 520 రూపీస్ బ్రోకరేజ్, ఆ వీక్లో నాకు 520 రూపీస్ బ్రోకరేజ్ పే చేశాను. అండ్ అదర్ ఛార్జెస్ వచ్చేసి 221 రూపీస్ ట్యాక్సెస్ అండ్ అదర్ ఛార్జెస్ అనమాట. సపోజ్గా మనం ఇందులో నుంచి 2086లో నుంచి -510 -221 తీసేస్తే ఎంత వస్తుంది? 731 రూపీస్ ఛార్జెస్. 731 రూపీస్ అంటే సో మనకు అరౌండ్ 2,100 రూపీస్ దాకా మనకు నెట్ ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు గైజ్, 1 lakh పైన నాకు 2,100 రూపీస్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో రావడం జరిగింది. అంటే అరౌండ్ 2% వరకు నాకు ఫస్ట్ వీక్లో వచ్చింది. నెక్స్ట్ వీక్లో 1% వచ్చింది. ఇక్కడికే మనకు 3% నాకు ప్రాఫిట్ వచ్చేసింది. మినిమం నేను 3% ప్రాఫిట్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా 2 వీక్స్లో నా టార్గెట్ వచ్చేసి ఇంకో 2%, నెక్స్ట్ వీక్లో 1%, ఇంకో వీక్లో 1%. సో నా క్యాపిటల్ పైన 5% అచీవ్ అయినట్టు అనమాట. ఓకే, ఇదనమాట. సో మీరు కావాలంటే చూడవచ్చు నేను ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎంత రియలైజ్డ్ ప్రాఫిట్ లాస్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ కావాలంటే వీడియో పాజ్ చేసి చూడండి. నేను ఇందులో ఏం మ్యానిపులేట్ అయితే ఏం చేయట్లేదు. క్లియర్ కట్గా ఏదైతే ఉందో అదే మీకు చూపించడం జరుగుతుందన్నమాట. ఓకే, చూడండి. ఓకే, మీకు నెక్స్ట్ వీక్ది కూడా చూపిస్తాను సేమ్ ఇదే విధంగా. నెక్స్ట్ వీక్ జస్ట్ వెయిట్ 12th వరకు. సో మొత్తం కలిపేసి చూద్దాం మనం 1st డిసెంబర్ నుంచి. ఓకే, 1st డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు. సో గైజ్ మీరు ఇక్కడ గమనించవచ్చు 1st డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది. ఓకే, ఇదనమాట 4,507 గ్రాస్ ప్రాఫిట్. అందులో మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంది అండ్ 472 అదర్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఇక్కడ గమనించవచ్చు ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది. ఓకే, గమనించండి ఇక్కడ. సో మీకు ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎంత వచ్చింది, ఏ రోజు నేను బై చేయడం జరిగింది అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్గా అయితే చూడొచ్చు అనమాట. ఓకే, ఏ రేట్లో బై చేయడం జరిగింది. ఓకే, ఇదనమాట. అండ్ దీనికన్నా ముందు అంటే నేను నవంబర్ లాస్ట్ వీక్లో కూడా ట్రేడ్ చేయడం జరిగింది అనమాట. సేమ్ స్ట్రాటజీతో ట్రేడ్ చేయడం జరిగింది. అది కూడా చూద్దాం లాస్ట్ వీక్ది ఏ విధంగా ఉందో. జస్ట్ వెయిట్. నవంబర్ లాస్ట్ వీక్ది. సో లెట్స్ సే మండే 24th నుంచి అనుకుందాం. 24th నవంబర్ నుంచి 28th ఫ్రైడే వరకు. ఓకే, చూద్దాం. సో గైస్ ఇక్కడ నేను ట్రేడ్ చేయడం జరిగింది. ఓకే, నేను మర్చిపోయాను. సో నేను 3 weeks నుంచి చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, కాకపోతే ఇందులో మనకు అంతగా ప్రాఫిట్ రాలేదు. చూడండి మీరు ఇక్కడ డేట్ మీరు చూడండి 24th నుంచి 28th నవంబర్ వరకు. అండ్ ఇది మన ప్రాఫిట్ లాస్ టేబుల్ అనమాట. 566 గ్రాస్ ప్రాఫిట్. అందులో 390 ఛార్జెస్ పడ్డాయి, బ్రోకరేజ్ ఛార్జెస్ 170 మనకు అదర్ ఛార్జెస్ పడ్డాయి అనమాట. చూస్తే మనం 566 గ్రాస్ ప్రాఫిట్ -390 బ్రోకరేజ్ ఛార్జెస్ -170 అదర్ ఛార్జెస్ అనమాట. చూస్తే ఎంత అవుతుంది? 560 అంటే అరౌండ్ 6 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. ఓకే, మనం లాస్ట్ అయితే 6 రూపీస్ నెట్ ప్రాఫిట్లో అయితే ఉన్నామన్నమాట ఇది. అండ్ ఇది కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఓకే,
సో లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట మన నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ పైన. సో కన్సిస్టెంట్గా ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ మీరు నేర్చుకోవచ్చు. డిఫికల్ట్ ఏం లేదు, ఇందులో డిఫికల్ట్ ఏం లేదు. మనం జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూస్గా మనం స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు. సో కంటిన్యూస్గా స్క్రీన్ చూడాల్సిన అవసరం అయితే లేదు. మనం సెల్ చేసేస్తాం, స్టాప్ లాస్ ఏ లెవెల్లో పెట్టుకోవాలో ఆ లెవెల్లో పెట్టుకుంటాము. అండ్ ఒకవేళ రేర్గా స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ మంత్లీ 3% నుంచి 5% ఎవరు అయితే ఈ ఓన్లీ ఇంత మాత్రమే కావాలనుకునే వారు మాత్రమే ఇది చేయాలన్నమాట. ఆప్షన్ సెల్లింగ్, నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్. ఒకవేళ మీకు మంత్లీ మీ క్యాపిటల్ పైన 10%, 20%, 30%, 50%, 100% కావాలనుకునేవారు వాళ్ళకైతే ఇది సూటబుల్ కాదు. ఓకే, సో మనం చూద్దాం ఇప్పటి వరకు ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది మొత్తం. సో గైస్ చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను నవంబర్ వీక్ది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇదనమాట 5073 రూపీస్. చూస్తే 1 lakh పైన నాకు 5% రావడం జరిగింది. అందులో ఛార్జెస్ ఇవన్నీ తీసేస్తే అరౌండ్ 3.5% అయితే మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇంకా మనకు 2 వీక్స్ ఉన్నాయి ఈ మంత్లో. చూద్దాం ఈ 2 వీక్స్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేది చూద్దాం. నేను ఓన్లీ 1 lakhtతోనే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, PE 1 lakh, CE 1 lakhtతోనే చేయడం జరుగుతుంది. సో చూద్దాం ఏ విధంగా ఈ మంత్ గడుస్తుందో చూద్దాము. మండే రోజు కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొన్ని రోజులు నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గైస్ నాకు ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇంకోటి వాట్సాప్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.